చాలా సంతోషం ప్రియులారా. చేరవచ్చిన మీ అందరికీ, వేదికను అలంకరించిన దైవజనులకు, ఈ శబ్దాంతరం ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకు మన రక్షకుడు ప్రభు అయిన యేసయ్య పేరట నా నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ లోకంలో విలువైంది ఏది అని అంటే చాలా మంది డబ్బు అంటారు, లేదంటే వెండి అంటారు, బంగారం అంటారు, స్థిరాస్తులు అంటారు, చిరాస్తులు అంటారు, లేదంటే మా పిల్లలండి మాకు ఆస్తులు అంటారు. ఈ లోకంలో విలువైంది ఏంటి అని అంటే తెలివైన వారు ఎవరైనా కూడా ఏమని చెప్తారు తెలుసా? సమయం చాలా, చెప్పండి గట్టిగా, మరి సమయం విలువైంది అయితే దాని గురించి ఎవరు జాగ్రత్త వహించడం లేదేంటి? బంగారం విలువైంది కాబట్టి నీ దృష్టిలో నా దృష్టిలో దాన్ని బీరువాల్లో పెడుతున్నాం, బ్యాంకుల్లో పెడుతున్నాం కదా, ఈ మట్టి శరీరానికి అంటించేస్తున్నాం. ఎక్కడికైనా ఫంక్షన్లకి కార్యక్రమాలకి వెళ్ళినప్పుడు జరభద్రంగా పెట్టుకుంటాం, తీసుకొచ్చి జర్రాభద్రంగా ఇంకా భద్రపరుచుకుంటాం. మరి సమయం విలువైందని తెలిసినప్పుడు దాని గురించి ఎవరు ఆలోచించడం లేదేంటండి? ప్రయాణాలు చేస్తున్నా ఎక్కడ చూడండి, ఎక్కడన్నా చూడండి, కనీసం ఇళ్లలో కానీ ప్రతి పరిస్థితులు మీరు చూడండి, ఆ సమయాన్ని ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చిన తర్వాత అండి, ఫోన్ వచ్చిన తర్వాత ఆ సమయానికి అసలు విలువ లేకుండా పోయిందండి. మనము విలువ ఇవ్వాల్సిన సమయానికి ఏమి లేకుండా చేసాం మనం, అసలు విలువ లేకుండా, విలువ ఇవ్వకుండానే గడిపేస్తుంది. మన ఎవరు పెట్టారు గ్రూప్లో, ఫేస్బుక్లో అనుకుంటాను, మాధ్యమాల్లో లోకల్ ట్రైన్లు ఉంటాయి కదా, ఏమంటారు? మెట్రో ట్రైన్స్ అంటారు. ఈ మెట్రో ట్రైన్లలో డ్యూటీలకి వెళ్ళే వాళ్ళు, వచ్చేవాళ్ళు చాలా మంది అంత హరిబరిగా ఉంటారు కదా, ఈ టైంలో కూడా ఏం చేస్తూ ఉంటారు తెలుసా? ఫోన్ చూస్తూనే ఉంటారు. దిగేటప్పుడు ఏమంటే కూర్చున్నా లేచిన విలువైన సమయం అసలు విలువైందని ఎందుకు అంటున్నాం మనం? ఒక్కసారి ఈ మాట ఆలోచించాలి మీరు. నేను నష్టపెట్టనండి, నేను చెప్పాలనుకున్న 4 ముక్కలు చెప్పి ఇప్పుడు మిమ్మల్ని ఆలోచింపజేసి ముగించేస్తాను. ఎందుకంటే తర్వాత ప్రేమ విందు ఉంది, భోజన కార్యక్రమాలు ఉన్నాయి, మేము దూరం వెళ్ళాలి కనుక విషయం చెప్పేసి నేను త్వరగా విలువైంది అని ఎప్పుడు మనం అంటామంటే ఇంకా దాన్ని ఒకసారి పోగొట్టుకున్న తర్వాత ఇంక మళ్ళీ సంపాదించుకోలేము అనుకున్నది విలువైంది అవుతుంది. బాగా ఆలోచించాలి ఈ పాయింట్ మీద. డబ్బు అండి ఒకసారి పోతే మరలా చెప్పండి సంపాదించుకోవచ్చు, దాన్ని ఏముంది? బంగారం పోతే మరలా సంపాదించుకోవచ్చు. మరలా సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నవి ఏవి విలువైనవి కాదంటాను నేను. ఏమంటారు మీరు? ఒక్కసారి పోతే ఇంకా దాన్ని మనం ఎప్పటికీ సంపాదించుకోలేనిది ఏదైతే ఉందో అదే విలువైనదే. అదేదో కాదు, లోకంలో రెండే ఉన్నాయి నాకు తెలిసి. మీకు తెలిసి ఏమన్నా ఉంటే చెప్పండి, నేర్చుకుంటాను, తప్పేం లేదు. అమ్మా నాకు నేర్చుకునే మనసు ఉంది, నాకంటే చిన్నోళ్ళు చెప్పిన, పెద్దోళ్ళు చెప్పిన, ఎవరు చెప్పినా వింటాను నేను. కాబట్టి నాకు తెలిసి రెండు, ఒకటి సమయం, రెండు పరలోకం. సమయం పోతే చెప్పండి మళ్ళా మనం ఎంత గింజుకున్నా, ఎంత గీ పెట్టుకున్నా, ఇప్పుడు సమయం ఎంత? ఇప్పుడు చెప్పండి అమ్మా, 7 గంటల 50 నిమిషాలు అంతేనా? 8 గంటల 50 నిమిషాల? 7 గంటల 50 నిమిషాలు, రైట్. ఇందాక 7:30 ఎంతో కాదు కదా, 7:30 అంటే ఎంత? ఒక 20 నిమిషాలు వెనక్కి వెళితే 7 గంటల 30 నిమిషాలు. స్పందించండి అలా. ఈ రోజు అనగా ఈ శనివారం, ఈ 2వ శనివారం 2024 సెప్టెంబర్ మాసము 8 గంటల 30 నిమిషాలని లోకములో ఉన్న బిలియనియర్స్, కోట్లకు అధిపతులు ఎవరైనా కూడా దాన్ని వెనక్కి తీసుకురాగలరా? మనిషి వల్ల అవుతుందా? కాదు, రాదు. అదే విలువైంది. ఆ విలువైందని మనం ఏం చేయాలో తెలుసా? సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. రెండోది పరలోకం.
పరలోకం అంతకంటే విలువైంది. ఒక్కసారి పాతాళానికి వెళ్ళాక పరలోకానికి వెళ్ళడానికి ఛాయిస్ లేదు. పరలోకాన్ని పోగొట్టుకున్న తర్వాత దాన్ని సంపాదించుకోవడం సాధ్యం కాదు. ప్రపంచంలో విలువైనవి రెండు. భూలోకానికి సంబంధించి సమయం, పరలోకానికి సంబంధించి స్వర్గం. ఈ రెండింటిని మనం పోగొట్టుకుంటే మన జీవితంలో ఎప్పటికీ మనం సంపాదించుకోలేం. బైబిల్ చూద్దాం, ఒకసారి చూడండి. ఏబీసీలకు రాసిన పత్రిక. ఇక విషయానికి వద్దాం. చాలా జాగ్రత్తగా వినాలి, మనసు పెట్టి వినాలి. వీలైతే మీ ఫోన్లన్నీ కూడా దయచేసి ఫ్లైట్ మోడ్లో పడేయండి. దేవునికి సమయం ఇద్దాం. ఇది దేవుని సమయం, నీ సమయం కాదు, నా సమయం కాదు. దేవుని సమయం ఇది, దేవునికి ఇద్దాం. ఇది పాస్టర్ గారు, దేవసహాయం గారి సమయం కాదు, కరుణాకరయ్య గారి సమయం కాదు, రాజబాబాయ్ గారి సమయం కాదు. మాట్లాడే దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, దేవుడే మాట్లాడతాడు, విందాం. ఇది వాళ్ళకి సరిపోద్ది, వీళ్ళకి సరిపోద్ది అని వినే మాటలు ఎవరికి అప్లై చేయకండి. ఇది నా జీవితానికి అవసరం అన్న దృక్కోణంతో, ఆలోచనతో ఈ మాటలు వినాలని ప్రేమతో నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. చాలండి, బాగా వినండి. మాకు తెలిసిన రెఫరెన్స్ అనుకోకండి. దినములను సరిగా సద్వినియోగం చేసుకునే వారిని ఏమంటున్నాడు దేవుడు? జ్ఞానులు అన్నారు కదా. మరి దినాలను అంటే దేవుడిచ్చిన దినాలను సద్వినియోగం చేసుకోకపోతే అజ్ఞానం. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. దినములు అన్నా మన ఆయుష్కాల దినములన్నా ఒకటే. దినములన్నా మన ఆయుష్కాల దినములన్నా ఒకటే. అంటే దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాల దినాలు మనం ఏం చేయాలంట? సద్వినియోగం చేసుకుంటేనే జ్ఞానవంతులు. మరి దుర్వినియోగం చేసుకుంటే అజ్ఞానులు. సద్వినియోగం చేసుకోకపోతే ఎవరమంట మనం? అజ్ఞానులు. రైట్. అంటే ఆయుష్కాల దినములు దేవుడు మనకిస్తున్నాడు. వాటిని సద్వినియోగం చేసుకునే బాధ్యత కూడా దేవుడు మన మీదే పెట్టాడు. అది సద్వినియోగం చేసుకోవాలా, దుర్వినియోగం చేసుకోవాలనేది మన చేతుల్లో ఉంది. అర్థమైనా? రైట్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే, ఒక యజమానుడు, బాగా వినాలి పాయింట్ మీద. ఒక యజమానుడు తన దగ్గర పనిచేసే తన సేవకుడికి లేదా పనివానికి ఒక పని అప్పగించాడు. ఆ పని సంపూర్తి చేయడానికి 10 రోజుల సమయాన్ని కూడా నిర్ణయించాడు. 10 రోజుల సమయంలో అప్పగించిన పనిని ఏం చేయాలి? సంపూర్తిగా చేయాలి. కాలం విలువైంది. ఇచ్చిన కాలంలో ఇచ్చిన పనిని సంపూర్తి చేయాలి. అప్పుడే జీతము, అప్పుడే ప్రతిఫలము, అప్పుడే మెప్పు, అప్పుడే ఘనత. 10 రోజులు చూశాడు, చేయలే. పని చేయలేదు. కాలాన్ని కూడా ఏం చేశాడు? వృధాగా గడిపేశాడు. అప్పుడు యజమానుడు వచ్చి అడిగాడు అనమాట, బాబు ఏం చేశావు? అయ్యయ్యో చేయలేకపోయానండి, కాలం కూడా మీరు ఇచ్చిన సమయం అయిపోయిందండి అని అంటే గద్దించి, సరేరా జాలిపడి ఇంకొక 5 రోజులు ఎక్స్ట్రా పెంచాడు. జాలిపడి ఇచ్చిన దినములు ఏంటవి? ఇంకొక ఎడిషనల్ గా 5 రోజులు. ఇప్పుడు ఏం చేయాలి? జాలిపడి ఇచ్చిన దినములలో ఇచ్చిన పని ఏం చేయాలి? సంపూర్తి చేయాలి. ఇప్పుడు 2 కనపడుతున్నాయి, మీరు బాగా ఆలోచించాలి. ఒకటి, పని కొరకు నియమించిన దినములు. ఆ 10 రోజుల్ని మనం నిర్లక్ష్యం చేశాము, ఉపయోగించుకోలేదు, దుర్వినియోగం చేసుకున్నాం. అయినా యజమానుడు ఏం చేశాడంట? జాలిపడి ఇంకొక 5 రోజులు ఎక్స్ట్రా ఇచ్చాడు. ఆ 5 రోజులు కూడా మనం దుర్వినియోగం చేసుకుంటే, సద్వినియోగం చేసుకోకపోతే తర్వాత పరిస్థితులు వేరుగా ఉంటాయి. అన్ని స్క్రీన్ మీద చూద్దరు, కంగారు పడకండి. రైట్. ఇప్పుడు మనం బైబిల్లోకి వెళ్ళి ఆలోచించేద్దాం. అసలు మనకు సమయాన్ని ఇచ్చేది ఎవరు? 1 by 1 రాసుకోండి దయచేసి.
మనకి సమయాన్ని ఇచ్చేది ఎవరు? సమయమును, కాలమును, ఆయుష్కాలమును సద్వినియోగం చేసుకున్న వాళ్ళే జ్ఞానవంతులు. ఇచ్చిన సమయంలో ఇచ్చిన పనిని సంపూర్తి చేసిన వాడే జ్ఞానవంతుడు. ఇచ్చిన సమయం కూడా దుర్వినియోగం చేసుకుంటే, ఇంకా జాలిపడి ఇచ్చిన సమయాన్ని కూడా సరిగా సద్వినియోగం చేసుకోకపోతే అంతకంటే మూర్ఖుడు మరొకడు ఉండడు. ఈ రెండు కూడా ప్రతి మనిషి జీవితానికి వర్తిస్తాయి. దేవుడు పని కొరకు ఇచ్చిన సమయం, ఆ పని చెయ్యనందున జాలిపడి ఇచ్చిన సమయం, ఈ రెండింటికి మధ్య వేరియేషన్ మీకు అర్థం కావాలి. రాత్రి బైబిల్లోకి వెళ్ళి వన్ బై వన్ మనం ప్రశ్నించుకుంటూ సమాధానం వెతికితే అసలు మనకు సమయాన్ని ఇచ్చేది ఎవరు? మనకు సమయాన్ని ఎవరిస్తున్నారు? ప్రధానమంత్రులా, ముఖ్యమంత్రులా, మంత్రులా, ఎమ్మెల్యేలా, ఎంపీలా, అధికారులా, ఐఏఎస్లా, ఐపీఎస్లా? కాదు, వాళ్ళు కూడా నామమాత్రులే. వారు చదువును బట్టి మన పైన అధికారులుగా నియమింపబడిన మనుషులే వాళ్ళు కూడా, అంతే కదండి. కాబట్టి వీళ్ళు ఎవరు, మనకి ఎవరు? వాళ్ళకు కూడా ఒక ఆయన ఇవ్వాలి. అసలు మనకు సమయాన్ని ఇచ్చేది ఎవరని బైబిల్ మనం ఆలోచన చేస్తే ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. టక చదవాలన్న సమయం చాలా విలువైంది అనుకుంటున్నాం కదా, స్పీడ్గా ఉండాలి. ప్రసంగి గ్రంథం సమయాన్ని మనకి ఎవరిస్తున్నారు చూడండి. బైబిల్ ఏం చెప్తుందో వినాలి ప్రియులారా. ఆస్తి ఎక్కువైన ఎడల 5వ అధ్యాయం 18వ వచనం. ఆస్తి ఎక్కువైన ఎడల ఉందా? 5:18 చూడాలి. మరియు వాడదగినది గాను, చూడముచ్చటైనది గాను, నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములు. చాలండి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఈ రెఫరెన్స్ దగ్గరికి. ఎక్కడికంటే ఈ గట్లోకి, ఈ ప్రాంగణంలో కాదు, ఈ రెఫరెన్స్ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చానంటే, జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. ఇందాక చెప్పాను కదా, జ్ఞాని అంటే ఎవరు? సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞానవంతుడు. ఎందుకంటే అది చాలా విలువైంది కదా. రైట్ పాయింట్ రండి. అక్కడ ఏమన్నాడు చూడండి. దేవుడు తనకు నియమించిన, చూడాలి పాయింట్, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములు. అంటే ప్రతి మనిషికి ఆయుష్కాల దినాలు ఎవరు నియమిస్తున్నారు? దేవుడు. సహాయం 50 ఏళ్ళే బతకాలి, సింగనాథ్ గారు 60-70 ఏళ్ళే బ్రతకాలి, ఇస్తేరమ్మా ఏమండి 80 సంవత్సరాలే బ్రతకాలి, కరుణాకరయ్య గారు 100 ఏళ్ళు బతకాలి అని ఆయుష్కాల దినాలను ఎవరు నియమిస్తున్నారట? దేవుడు అని. ఆ ఒక్క రెఫరెన్స్ తో కాంప్రమైజ్ అవ్వద్దు. మరొక మాట కూడా చూద్దాం. అక్కడ 8వ అధ్యాయము 18వ వచనం. 8వ అధ్యాయము 15వ వచనం. మన్నించండి, 15వ వచనం. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటి లేదు గనుక నేను సంతోషమును పొగడుతుని బ్రతికి కష్టపడవలెనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు, దేవుడు వారికి నియమించిన కాలమంతయు అన్నాడు. చూడండి, అంటే మనకి కాలాన్ని నియమించింది ఎవరట? దేవుడు. అంటే మన రిమోట్ ఎవరి చేతుల్లో ఉంది? దేవుడి చేతిలో. మనకి ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి మనం ఆలోచన చేస్తే కీర్తన గ్రంథం మనందరికి బాగా తెలిసిన రెఫరెన్స్ ఇది. 139వ కీర్తన 16వ వచనం చదవండి దయచేసి. 139వ కీర్తన 16వ వచనం చదవండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి. అండర్లైన్ చేయండి ఆ పదాన్ని. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయి. ఏ దినాలంటే ఇవి? నియమింపబడిన. ఎవరు నియమించారంట? మనం తల్లి గర్భంలో ఉండగానే దినాలని దేవుడు మనకి నియమించాడంట, దినములను, సమయం. మరొక మాట కూడా చూద్దాం. 31వ కీర్తన 15వ వచనం. 31వ కీర్తన. ఈ రోజు మన టైటిల్కి మూలం అదే. 31వ కీర్తన 15వ వచనం చూడండి. నా కాలగతులు అంటే, నా కాలగతులు అంటే అర్థం ఏంటి? నాకు నియమించిన సమయం, నాకు మీరు నియమించిన సమయం అది నీ చేతుల్లోనే ఉంది.
అర్థమవుతుందండి నా భాష? అంటే దేవుడు మనకి ఏం చేశాడు? సమయాన్ని నియమించాడు. అది ఎవరి చేతిలో పెట్టుకున్నాడు? ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు. అంటే ఇక్కడ నాకేమర్థమవుతుందంటే, కరెంటు బిల్లు కడతారు మీరందరూ? కరెంటు బిల్లు కడతారమ్మా? అందులో రెండు ఉంటాయి. ఒకటోది ఏంటో తెలుసా? ఏ తేదీ మీరు బిల్లు కట్టాలో 20వ తేదీ 22వ తేదీ ఖచ్చితంగా బిల్లు కట్టి డేట్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత కింద ఇంకో తేదీ ఇస్తాడు. ఆ పై వచ్చిన 3వ తారీఖు వరకు దాన్ని ఏమో రాస్తారో తెలుసు? అక్కడ డ్యూ డేట్ అని రాస్తారు. డ్యూ డేట్ అంటే అర్థం ఏంటి? నీకు అదనంగా జాలిపడి నీ కుటుంబ పరిస్థితుల్లో నువ్వు డబ్బులు ఉన్నాయో లేవో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు అని చెప్పేసి 10 రోజులు ఎక్స్ట్రా జాలిపడి నీకు ఇచ్చేది. కానీ కట్టడం అయితే ఖచ్చితంగా ఏం చేయాలి? కట్టాలి. ఇక్కడ ఎవరు నేను కడతలేదన్నారు, మీటర్ తీసుకెళ్ళిపోతారు. మీటర్ కట్టుదన్నారా? అదే ఎలాగైతే అది వాళ్ళు ఇచ్చిన మహాభాగ్యం. కట్టొద్దంటున్నారు. పోనీళ్ళు, చాలా సంతోషం. సరేలేమ్మా, బిల్లు ఇస్తున్నారు లేదా? దాని మీద ఏం బిల్లు కూడా వస్తలేదు. బిల్లు వచ్చిన వాళ్ళు కూడా చెప్పానమ్మా. రండి. ఇప్పుడు రెండు కనపడుతున్నాయి. ఒకటి ఇన్ టైంలో కట్టాల్సింది, లేదా ఆ సమయానికి మనం కట్టలేకపోతే జాలిపడి ప్రభుత్వం వారు మనకిచ్చిన సమయం 10 దినాలు ఎక్స్ట్రా. అప్పుడు కూడా కట్టలేదు అనుకోండి, మీటర్ చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? లేని గారు వచ్చి నీట్గా వైర్లు కట్ చేసుకొని నీట్గా సంకలో పెట్టుకొని తీసుకెళ్ళి విషయానికి వస్తాం. ఇప్పుడు ఇంతవరకు మనకు కాలాన్ని నియమించేది ఎవరు అని అంటే బైబిల్ చెప్తుంది, మనకు విలువైన సమయాన్ని ఇచ్చేది దేవుడు. అది ఆయన చేతుల్లో ఉంది. అది ఎవరి స్వాధీనంలో ఉంది? ఆ కాలగతులు నీ వశములో ఉన్నాయి. ఇదే మాట అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 7వ వచనం కూడా చదవండి. దయచేసి అపోస్తలుల కార్యాలు 1:7 స్పీడ్ గా. కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు. చాలండి, అది తెలుసుకున్నట మీ పని. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన కాలం ఎవరి స్వాధీనంలో ఉంది? దేవుని స్వాధీనంలో. ఇప్పుడు మార్చే అధికారం కూడా ఎవరికి ఉంది? దేవుడికే ఉంది. అంటే అర్థం ఏంటి? దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలాన్ని మార్చడం అంటే అర్థం ఏంటి? ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు. ఒకటి, ఆయుష్కాలాన్ని ఇచ్చింది దేవుడు, అది ఆయన స్వాధీనంలో ఉంది. రెండోది, మూడోది ఏంటో తెలుసా? అది మార్చే అధికారం. అంటే దాన్ని పెంచాలన్నా తగ్గించాలన్నా ఎవరి చేతుల్లో ఉంది? ఆయన చేతుల్లోనే ఉంది. అంతే కదండి. ఇప్పుడు ఒక సమయం ఉంటదండి, అధికారులకే ఈ అధికారం, సామాన్యుడైన మానవ అధికారికి అధికారం ఉంటదండి. ఇప్పుడు అధికారులు ఎవరైనా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లేకపోతే ఎంఆర్ఓ కానీ 1 గంటకి మీటింగ్ అని చెప్తారు, రైట్? ఇప్పుడు 1 గంట అనగానే 1 గంటకు వస్తారా? రారు. అంటే ఆయన 3ంటికి రావచ్చు, 4ంటికి రావచ్చు. ఆ రోజంతా చూడాల్సిన బాధ్యత మంది. పైపిచ్చి మనం ఏమైనా ఏటంటే 1 గంటకు వస్తానన్నారు, మేము ఇక్కడ 12 గంటల నుంచి కూర్చున్నాం, 5 అయిపోయింది, ఇప్పుడు వస్తారంటే అని అడగలరా? మీరు అడగలరా? అడగలేదు. ఎందుకంటే ఆ అధికారికి కాలాన్ని మార్చుకునే శక్తి ఉంది. అంటే ఒక మనిషినే ఆయన 5ంటికి వచ్చిన కొద్దిసార్లే బాబు అనుకుంటున్నాం, తిరగేసి మనం ప్రశ్నించలేకపోతున్నాం. అంటే కాలము ఆయన స్వాధీనంలో ఉంది, సమయము ఆయన స్వాధీనంలో ఉంది. ఆయన మార్చే అధికారం కూడా ఆయనకే ఉంది. అంటే మన ఆయుష్కాలాన్ని దేవుడిస్తున్నాడు. అర్థమవుతుంది కదా? ఆ ఇచ్చిన ఆయుష్కాలం ఆయన స్వాధీనంలోనే పెట్టుకుంటున్నాడు. మూడోది ఏం నేర్చుకున్నాం మనం? ఆయుష్కాలాన్ని పెంచాలన్నా తగ్గించాలన్నా ఆయన చేతుల్లోనే ఉండాలి. అంటే దేవుడు ఆయుష్కాలాన్ని పెంచుతాడా, ఆయుష్కాలాన్ని తగ్గిస్తాడా అని అంటే తగ్గిస్తాడు, పెంచుతాడు. ఆ మాటలు కూడా మనం ఒకసారి బైబిల్లో చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చూడండి దయచేసి. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి. చాలండి.
ఏం చేస్తాడంటే దేవుడు కాలములను సమయములను మార్చువాడి ఉండి అని వ్రాయబడి. అంటే ఆయన పెంచొచ్చు, చెప్పండి, లేదంటే తగ్గించవచ్చు. జాగ్రత్త. అందుకే జాగ్రత్త అని పెట్టాం టైటిల్లో. నీ కాలగతులు ఎవరి వశం, జాగ్రత్త. పెంచొచ్చు, దేవుడు ఏం చేయొచ్చట, తగ్గించవచ్చు. ఇప్పుడు నాకు దేవుడు 50 సంవత్సరాలు ఇవ్వాలనుకున్నాడు, నా పద్ధతి బాగోలేదు అనుకోండి, ఏం చేయొచ్చు, దేవుడు తగ్గించవచ్చు. పద్ధతి బాగుంటే పెంచొచ్చు. అది కూడా ఎవరి చేతిలో ఉంది, దేవుని చేతిలో. అలాంటి సందర్భాలు ఏమన్నా బైబిల్లో ఉన్నాయా, బేసిక్గా ఉంది. ఒకసారి ఆ మాట కూడా మనం చూద్దాం. ఒకవేళ పెంచితే దేవుడు ఎందుకు పెంచుతాడు, తగ్గితే ఎందుకు తగ్గిస్తాడు? చూడండి దయచేసి. తీసారా బైబిల్? ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. మారు మనసు పొందుటకు మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని చాలండి. ఇక్కడ ఏమన్నాడు? ఒకవేళ సమయం, ఇక్కడ 2 విషయాలు చెప్పాను నేను స్టార్టింగ్ లో. నియమింపబడిన సమయం, జాలిపడి అదనంగా ఇచ్చిన సమయం. ఇప్పుడు నేను చదివించిన ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయం ఏదైతే మీరు చదివారో అది ఒక సంఘముతో చెబుతున్న సందర్భం. అది లోకంలో అన్నిటికీ చెప్పిన సందర్భం కాదు, అది ఎఫెసు సంఘంతో చెబుతున్న సందర్భం. అంతేనండి. 2:21 ఏ వచనం చదివారు మీరు ఇప్పుడు? 21. ఏ సంఘంతో చెబుతున్నాడు? అది త్రితైర సంఘంతో చెప్తున్నాడు 18వ వచనంలో. ఓకే, ఇప్పుడు సంఘంతో చెబుతున్నాడంటే సంఘంలో దాదాపు ఎవరు ఉంటారు? విశ్వాసులే కదా ఉంటారు. బాగా అర్థమవుతుంది నా భాష మీకు? ఇప్పుడు మారు మనసు అనేది 2 పరిస్థితుల్లో జరగాల. చాలా మంది ఏమనుకుంటారంటే అది సంఘంతో చెప్పడం ఏంటండి, సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ మారు మనసు పొంది బాప్తిస్మం పొందినోళ్లే కదా కదా మళ్ళీ మారు మనసు పొందడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. బాగా వినాలి. రక్షణ కొరకైన మారు మనసు వేరు, నిత్య రక్షణ కొరకైన మారు మనసు వేరు. రక్షణ కొరకైన మారు మనసు వేరు అని నేను ఎప్పుడు అంటున్నానంటే, రక్షణ అనేది బాప్తిస్మంతో ప్రారంభమైతే బాప్తిస్మం పొందడానికి మనం తీసుకునే మనం పొందవలసిన మారు మనసు వేరు. బాప్తిస్మం పొందిన తర్వాత రక్షణలోకి వస్తాం మనం. కానీ నిత్య రక్షణ అంటే పరలోకానికి వెళ్ళడానికి కూడా, అంటే బాప్తిస్మం పొంది రక్షణలోకి వచ్చి పరలోకం అనే నిత్య రక్షణకు వెళ్ళే మనము పడిపోతుంటాం, లెగుస్తూ ఉంటాం, పడిపోతుంటాం, లెగుస్తూ ఉంటాం. అంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా ఏ అవకాశాలు ఉన్నాయి? తొట్టిల్లే అవకాశాలు ఉన్నాయి. అంటే తొట్టిల్లుతున్నాం అంటే మన నడవడిక, మన పద్ధతి, మన ప్రవర్తన అప్పుడప్పుడు సరిగా ఉండలేదు. కాబట్టి అలాంటి వారికి చెప్తున్నాడు సంఘంలో, నువ్వు బాప్తిస్మానికి ముందు తీసుకుంది రక్షణ కొరకు, ముందు నువ్వు పొందింది మారు మనసు రక్షణ కొరకు. కానీ సంగమా, ఇప్పుడు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా నీ పద్ధతి బాగోలేదు. కాబట్టి నిత్య రక్షణకు నీకు ఇంకా మారు మనసు కావాలి. ఒకసారి ఆ మాట మనం బైబిల్లో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలు అన్నికంటే సమయాన్ని సద్వినియోగం చేసుకో, జాగ్రత్త అంటున్నాడంటే అర్థం ఏంటి? రక్షణ పొందడానికి దేవుడు నీకు ఇచ్చిన సమయం అయిపోయింది. బాప్తిసం తీసుకున్నావు, ప్రభు వల్ల చేయవేస్తున్నావు, కానీ చెయ్యరాని నీచమైన పనులన్నీ చేస్తున్నావు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే నిత్య రక్షణ నువ్వెక్కడ పోగొట్టుకుంటావునని అర్థమవుతుందా? ఈ బాప్తిస్మము తీసుకున్న తర్వాత జరుగుతున్న తప్పులన్నింటికి మారు మనసు చాలా అవసరం. ఏం అవసరం చెప్పండి? మారు మనసు చాలా అవసరం. ఇది ఎన్నో మారు మనసు అండి. మీకు అర్థం అవట్లేదు నా భాష? బాప్తిస్మానికి ముందు మారు మనసు, అది దేనికి?
రక్షణ కొరకు. ఇప్పుడు ఇక్కడ సంఘంతో చెప్తున్నాడంటే బాప్తిస్మం పొందిన వాళ్ళకి, సంఘంలో చేర్చబడ్డ వాళ్ళకి, ఆయన రాజ్యంలో ఉన్న విశ్వాసులకు చెప్తున్నాడు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? చదవండి దయచేసి ఆ మాట మళ్ళా 2:21 చదవండి దయచేసి. మారు మనసు పొందుటకు నేను దానికి సమయమును నియమించి తిని అంటున్నాడు. సంఘానికి మారు మనసు పొందడానికి సమయం నియమించాడంట. ఇదే సమయం ఇంతకి. బాప్తిస్మానికి ముందటి సమయమా? బాప్తిస్మం పొందిన తర్వాత దేవుడు జాలిపడిచ్చిన సమయమా? అది ఆలోచించాలి. నేను అందుకు స్టార్టింగ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక యజమానుడు 10 రోజులు ఇచ్చాడు, పంచేయమన్నాడు, నిర్లక్ష్యం చేశాడు, మళ్ళీ జాలిపడి 5 రోజులు ఎక్స్ట్రా ఇచ్చాడు. అలాగే దేవుడు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? బాప్తిస్మం తీసుకుంటున్నామంటేనే, దేవా నా బతుకు బాగలేదు కాబట్టి ఇక నుంచి నీ కోసం బ్రతుకుతాను, నా కోసం బతికేసాను, నా పని చేసుకున్నాను, ఇక నుంచి నీ పని చేస్తాను, పాపిష్టి జీవితం ఆయన పరిశుద్ధంగా బతుకుతానని మనసు మార్చుకున్న తర్వాతే రక్షణలోకి వచ్చాక కూడా మరలా తప్పుడు అడుగులు వేస్తా ఉన్నావు. అప్పుడు పొందిన మారు మనసు బాప్తిస్మము కొరకు అనగా రక్షణ కొరకు. కానీ ఇప్పుడు ఇంకా రక్షించబడ్డానని బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా తప్పులు చేస్తున్నావు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇంకా నీకు సమయం ఇచ్చాను. ఇచ్చిన సమయంలో నువ్వేం చేయాలా? నియమించబడిన సమయంలో ఏం చేయాలి? నువ్వు మారు మనసు పొందాలి అన్నాడు. ఇప్పుడు మారు మనసు ఎవరో పొందాలి అనకండి. ఎవరు పొందాలి మారు మనసు? మనం పొందాలి. ఇప్పుడు మనం ఏ టైంలో ఉన్నాం? దేవుడు 2 సమయాలు ఇచ్చాడు కదా. బాప్తిస్మం వరకు దేవుడు నియమించిన సమయం. ఇప్పుడు సంఘంతో ఏమని చెప్తున్నాడు? మీరు మారు మనసు పొందాలని మీకు సమయాన్ని నియమించాను అన్నాడు. సంఘంతో, తుయితేరే సంఘంతో. ఇప్పుడు మీరు అందరు సంఘంలో ఉన్నోళ్ళందరేనా? ఉన్నోళ్ళు కదా, రైట్. ఇప్పుడు మీరు సంఘంలో ఉన్నోళ్ళు అయితే మనకిచ్చిన ఈ సమయం ఏది? సెకండ్ టైం దేవుడిచ్చిన, జాలిపడిచ్చిన సమయం. ఇది కూడా మనం సరిగ్గా సద్వినియోగంలో చేసుకోకపోతే చాలా ప్రమాదంలో జరిపోతామండి. చూడండి, పేతురు రాసిన పత్రిక ఎందుకు ఇచ్చాడు అని అంటే అక్కడే ఇచ్చాడు సమయం. ఎందుకు ఇచ్చాడంట? పోనీ ఇది కూడా ఎందుకు ఇచ్చాడంట? జాలిపడి అంటే ఆన్సర్ అక్కడ ఉంది. ఎందుకు ఇచ్చాడంట? మారు మనసు పొందాలని. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాల్లో కూడా ఆయన రాకడ ఆలస్యమని మీరు అనుకుంటున్నారు. అర్థమవుతుందా? ఆయనకి 1000 సంవత్సరాలు ఒక దినము. ఈ పాయింట్ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు 2000 సంవత్సరాలండి యేసుప్రభు లోకానికి వచ్చి. అనుకుందాం దాదాపు ఎన్ని సంవత్సరాలు యేసుప్రభు లోకానికి వచ్చి? మాట్లాడండి. 2000 సంవత్సరాలు యేసుప్రభు లోకానికి వచ్చి. ఎన్ని సంవత్సరాలు చెప్పండి అందరూ? 2000. అప్పుడు ఎప్పుడో అన్నాడు కదండి, 2000 సంవత్సరాల క్రితం అన్నాడండి, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నానని. 2000 అయింది ఇంకా రాలేదు అని నువ్వు అనుకుంటున్నావు. నీ దృష్టిలో 2000, కానీ ఆయన దృష్టిలో 2 రోజులు. అర్థమవుతుందా మీకు? అయినా కూడా ఆ 2 రోజులైనా కూడా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే అక్కడ అద్భుతమైన వివరణ ఇచ్చాడు. ఎందుకంట అని అంటే ఏమన్నాడు చూడండి దయచేసి 9. అందరూ మారు మనసు పొందాలని వెయిట్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఆయన ఎందుకు ఆగుతున్నాడు? మీకు ఎందుకు కాలాన్ని పెంచాడు జాలిపడి అంటే, ఎందుకు కాలాన్ని ఇచ్చాడు జాలిపడి అంటే, దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఎందుకు ఇచ్చాడట? అందరూ మారు మనసు పొందాలి అంటే. ఇప్పుడు మనకిచ్చిన సమయం కూడా దేనికోసం? సంగమా, మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అన్యుల గురించి మాట్లాడడం లేదు, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళని అడుగుతున్నాను నేను. ఇప్పుడు మారు మనసు ఎవరికి అవసరం అంట? సంఘానికే ఏమవసరం? మారు మనసు అవసరం. మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు మారు మనసు అంటే ఏంటండి? ఏమండి, మారు మనసు అంటే ఏంటి అసలు? బైబిల్ కొన్ని మాటలు చూద్దామండి స్పీడ్గా. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము. మారు మనసు అంటే ఏంటో చూడండి ముందు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 21-22 వచనాలు స్పీడ్గా. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు
గనుక ఈ కార్యమందు నీకు పాలుపంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొనుము. ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నొంది అన్నాడు. అంటే మారు మనసు నొందటం అంటే ఏంటి? అదేంటండి అలాగున్నారు? అక్కడే ఉంది కదా ఆన్సర్. చెడుతనం మానుకున్నామా? మరి అమ్మా బాప్తిస్మం తీసుకున్నారు, మంచిదే. మరి చెడు మానారా? మీకు ఏది మంచో ఏది చెడో తెలీదా? తెలుసు, కానీ మానుతున్నారా? మానరు. అంటే చెడు మానట్లేదంటే మనకి ఇంకా ఏమి రాలేదు. ఇంకా చూద్దాం. అక్కడే మారు మనసు అంటే ఏంటో చూడండి. 15వ అధ్యాయము 3వ వచనం. 15వ అధ్యాయము 3వ వచనం, అపోస్తలుల కార్యాలు. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫెనీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులందరినీ మహా సంతోషము. సహోదరులందరికీ ఏం చేశారంట? మహా సంతోషము. అక్కడ రాసిన మాట చూడండి, దేవుని వైపు తిరిగి. దేవుని వైపు తిరిగి. దీన్నే మనం ఇంగ్లీష్లో యూ టర్న్ అంటారు. యూ టర్న్ అంటే ఏంటి చెప్పండి? యూ టర్న్ అంటే ఏంటి? వెనక్కి తిరగరావడం. అర్థమవుతుంది మీకు? అంటే దేవునికి దూరం అయిపోయిన మనం మరలా తిరిగి దేవుని వైపుకే తిరిగి రావాలి, మరలి రావాలి. దేవునికి దూరస్థులమైన మనం మరల దేవునికి సమీపస్తులుగా చేరాలి. దీన్ని ఏమన్నారు? మారు మనస్సు. మరొక మాట చూడండి, మారు మనసు గురించి ఏమని రాశాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో చూడండి ఎంత అద్భుతమైన మాట రాయబడిందో. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును. మారు మనసు అంటే ఏంటంట? మారు మనసు అంటే ఏంటంట? మా అయ్యగారు ఎరగదీశాడు, పొడిచేశాడు, కరిచేశాడు, నరికేశాడు, దొల్లగొట్టేశాడు. ఇలాగ అయ్యగారి గురించి మీరు ఏదో గొప్పగా చెప్పేసుకుని వెళ్ళిపోయినంత మాత్రాన్ని మీకు మారు మనసు వచ్చినట్టు కాదు. వాక్యం చెబుతుంటే అర్థమవుతుందా? నా బ్రతుకంతా ఇదే బ్రతుకునైనా నువ్వు ఏదైతే దైవ సేవకుడి ద్వారా మాట్లాడుతున్నావో వాక్యపు వెలుగులో నా బ్రతుకును చూపించావని కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. దానిలో నుంచి వచ్చేదే నిజమైన మారు మనసు. ఏ రోజైనా వాక్యం విన్నాక ఏడ్చావా? ఏ రోజైనా వాక్యం విన్న తర్వాత కన్నీళ్లు పెట్టావా? ఏ రోజైనా నీళ్ళు మనసులో దుఃఖం మనోవ్యాధి కలిగిందా? ఏముండదు. అయ్యగారికి మార్కులు వేసి వెళ్ళిపోతూ ఉంటారు. అది ఇది కాదంటే అని తిట్టుకుంటూ ఉంటారు. మన జీవితాల్లో దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే వాక్యం విన్న తర్వాత పశ్చాత్తాపం, లోపల ఏడుపు వస్తా. చూసారా? నిజమే కదా ప్రభువా, నాదెంత చిన్న జీవితం నాయన, ఇప్పటికీ నేను చాలా కాలం పాడు చేసుకున్నాను. నాకు ఇప్పటికే 50 వచ్చినాయి, 60 వచ్చినాయి, 70 వచ్చినాయి. కానీ నువ్వు ఇచ్చిన ఆయుష్కాలాన్ని నేను సరిగ్గా సద్వినియోగం చేసుకోలేదు నాయన. ఇప్పుడు చేస్తే నేను పరలోకం వెళ్ళలేను నాయన, రాలేను నాయన అన్న ఏడుపు ఎవరికి లేదండి. ఏటునండి మరణం అంటే చాలా ఈజీ అయిపోయింది. నిన్నండి రమేష్ గడు చచ్చిపోయాడండి, తీసుకెళ్ళి అని కప్పెట్టి వచ్చేసామండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మను మట్టేసాడండి అయ్యగారు. రేపు పొద్దున్నే మా సురేష్ గడు వెళ్ళి సమాధి కట్టేస్తాడండి, ఆ తర్వాత తినమండి. అర్థమవుతుంది మీకు? ఎంత సింపుల్గా మాట్లాడుకుంటున్నామండి. చావు చాలా సింపుల్గా మాట్లాడుకుంటున్నామండి. ఒక వ్యక్తి మరణించాడంటే ఆ స్థానంలో నువ్వు ఉంటే ఒక్కసారి కన్ను మూసావో ఇక నీ గురించి నువ్వు మాట్లాడడానికి, నీ గురించి నువ్వు ఆలోచించడానికి శూన్యమే ఏముండదు. ఒక్క క్షణం కన్ను మూసామా ఇక మన గురించి మనం ఆలోచించుకోవడానికి ఏముండదు. ఇక ఉన్నోళ్ళు నీ పేరు చెప్పుకొని శుభ్రంగా వండుకు తింటారు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు?
దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నావా? జాలిపడి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నావా? అసలు సమయాన్ని ఏం చేశావు? ప్రతిదీ పింటు పనులు ఎక్కడుగుతాడు దేవుడు? మన దేవుడు చాలా లెక్కల దేవుడు అండి. ఆయన ప్రతిదీ లెక్కడుగుతాడు ప్రియులరా. ఇప్పుడు దేవునికి ఒక అధికారం ఉంది, అదేంటంటే ఆయన సమయాన్ని పెంచనైనా పెంచొచ్చు, తెంచనైనా తెంచొచ్చు. ఇప్పుడు ఎందుకు పెంచాడని మనల్ని అడిగితే దేవుడే చెప్తున్నాడు, మీరు ఇంకా మారాలి నాయనా. ఎందుకు మారాలంటే మీకు ముందు నేను ఇచ్చిన సమయం బాప్తిస్మము ద్వారా కలిగే రక్షణ కొరకు. అయినా మీరు మారట్లేదు. మీరు అదే దుష్టత్వం ఉంది, అదే పాపం ఉంది. బాప్తిసం నీళ్ళలో మునిగిలేశారు అంతే, కానీ మీ అంతరంగం మారలేదు. మీకు మారు మనసు అవసరం. అది దేనికి నాయనంటే నిత్య రక్షణ కొరకు, అంటే పరలోకం కోసం. ఉందా బైబిల్ మాట? హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము తీయండి దయచేసి. బైబిల్ 10వ వచనం చదవండి. 10వ వచనం చదవండి. మెల్కిషెదెకు యొక్క క్రమంలో చేరిన చాలండి. ఏ రక్షణ అది? అంటే మీరు బాప్తిస్మం ద్వారా పొందుకున్నది నిత్య రక్షణ కాదా? ఒట్టి రక్షణే. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షణలోకి వస్తాడంతే. అర్థమవుతుంది మీకు? మరి ఇక్కడేంటి? ఇక్కడ ఒకటి ఉంది, అదేంటిది? నిత్య రక్షణ. అది ఎవరికి ఇస్తాడు? బాప్తిస్మం పొందిన తర్వాత ఒకవేళ ఈ దుమ్ము వదులే, లోక మాలిన్యం నీకు అంటుకుంటున్నా కూడా ఆ అంటుకునే దాన్ని పైన పడకుండా పవిత్రతను కాపాడుకుంటూ జాగ్రత్త కలిగి బ్రతికితే దొరికేదే నిత్య రక్షణ. దట్ ఈస్ కాల్డ్ హెవెన్. అది పరలోకం. అర్థమవుతుందండి మీకు? ఇంకా మనం బైబిల్ చూస్తే దేవుడు ఆయుష్కాలాన్ని ఎందుకు పెంచుతున్నాడంటే మనకు ఒకటి అర్థమైంది, టోటల్గా ఒకటి అర్థమైంది. ఏంటదంటే మనం ఇంకా మారాలి. ఏం చేయాలి? మనం ఇంకా మారాలి. కానీ మనం భ్రమలో ఉంటున్నామండి. నేను దేవుని సేవ చేసేస్తున్నాను, నేను ప్రసంగాలు చేసేస్తున్నాను, నేను సువార్త చేసేస్తున్నాను, నేను దాన ధర్మాలు చేసేస్తున్నాను, నేను పాటలు పాడేస్తున్నాను కదా, దేవునికి ఇచ్చేస్తున్నాను. చస్తే నాకు కాకపోతే ఎవడికెత్తాడు పరలోకం అన్న భ్రమలో ఉండిపోతున్నాం. చాలా మాయలో ఉన్నాం. మనిషి అంటేనే సెల్ఫిష్ అండి. మానవుడు అంటేనే స్వార్థపరుడు. దేవుణ్ణి ఒక వ్యాపార వస్తువుగా వాడుకోవడానికి కూడా ఏమండి వెనుకాడని వాడు మానవుడు. ఇప్పుడంతా దేవుని పేరట 99% బిజినెసే జరుగుతుంది. నిస్వార్థంగా దేవుని కోసం సేవ చేసే వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? అన్ని చోట్ల. రెండోది, ఒకటి మారు మనసు మనకు కలగాలని ఆయుష్ని ఏం చేస్తున్నాడు? దేవుడు పెంచుతున్నాడు. రెండోది, బైబిల్లో మనం చూస్తే మీ అందరికి బాగా తెలిసిన సందర్భం హిజ్కియా గురించి వ్రాయబడింది. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5-6 వచనాలు. ఇది మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఇక్కడ ఒక పదాన్ని ఉపయోగించాడండి. అదేంటంటే చదవండి, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇల్లు చక్కబెట్టుకోవడానికి ఏం చేశాడంట? 15 ఏళ్ళు తెంచాడా పెంచాడా? మాట్లాడనమ్మా. అంటే దేవుడు ఆయుష్కాలాన్ని పెంచే అధికారం ఆయనకుంది, తెంచే అధికారం కూడా ఆయనకుంది. ఒకవేళ పెంచితే ఎందుకు పెంచాడు అని అంటే మొదటి రీజను, నువ్వు బాప్తిస్మం పొందేశావు, నువ్వు పరలోకం వెళ్ళిపోతావని కాదు. నువ్వు వెళ్ళవేమోననే జాలిపడిచ్చిన సమయమే. మారు మనసు కోసం, నిత్య రక్షణ కోసం దేవుడు జాలిపడి ఇచ్చిన సమయమే ఇప్పుడు మనం బతుకుతున్న ఈ సమయం, ఈ కాలం. రెండోది మనం ఆలోచిస్తే ఎందుకు దేవుడు సమయాన్ని ఇస్తున్నాడంటే బైబిల్ చెబుతుంది ఏం చేయాలంట? నీ ఇంటిని చక్కబెట్టుకో. అమ్మా, ఇంటిని చక్కబెట్టుకున్నారు మీరందరూ?
బీరువాళ్ళ బట్టలన్నీ చెతిరేసుకున్నారా? ఇంటి చక్క పెట్టుకోవటం అంటే ఏంటండి? ఇల్లు శుభ్రంగా ఊడ్చేసి ఆ సీపురు ఆ మూలను పెట్టేసి, అలాగా ఈ పుల్లలు పొయ్యి దగ్గర ఆ మూలలో పెట్టేసి ఇల్లు చక్క పెట్టుకోవటం అంటే ఏంటండి? అంటే ఎక్కడెక్కడ సర్దేసుకోమనే వస్తువులన్నీ కాదండి. అసలు ఇల్లు అంటే ఏంటి? చక్క పెట్టుకోవటం అంటే ఏంటి? ఇది చాలా జాగ్రత్తగా వినాలి. ముగింపుకి వచ్చేసాను నేను. ఇల్లు అంటే ఏంటో తెలుసా? చూద్దాం ఒకసారి బైబిల్లో. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. అయితే క్రీస్తు కూడా కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఇల్లంటే ఏంటంట? మనం. అర్థమైందా? ఇల్లంటే ఏంటంట? మనమే 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 అంటే మనల్ని మనం ఏం చేయాలంట? చక్క పెట్టుకోవాలంట. ఇంతకీ ఇల్లు అంటే మనం. ఇదిగో ఇల్లు అంటే ఇదండి. ఇంటిని చక్క పెట్టుకోవడం అంటే ఏంటి? ఆ ఇంట్లో ఏవో ఉన్నాయి విలువైనవి, వాటిని ఏం చేయాలి? భద్రంగా జాగ్రత్తగా చక్క పెట్టుకోవాలి. ఇప్పుడు ఇల్లు అంటే ఏంటనే తెలిసిపోయింది. ఇంటి చక్క పెట్టుకోవటం అంటే అందులో ఏదో ఉంది కదా, అలాగే ఇందులో కూడా ఏదో ఉంది చక్క పెట్టుకోవాల్సింది. ఇల్లు అంటే ఇదే కదా, మనమే ఇల్లు. ఇప్పుడు చదువుకున్నాం కదా, మనమే ఆయన ఇల్లు. రైట్. ఇంతకు ఏం చక్క పెట్టుకోవాలి ఇంట్లో వెంటనే చూడండి. ఏం చక్క పెట్టుకోవాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ఇంట్లో ఏం చక్క పెట్టుకోవాలి చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో, చూడండి చాలా జాగ్రత్తగా చూడాలి మీరు. దేవుని భయముతో ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే ఏంటో చెప్తున్నాడు చూడండి. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందుము. ఇందాక నేనేమేం చెప్పాను? ఇల్లు అంటే ఏంటి? ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు కదా. మరి ఇప్పుడు హిజ్కియాతో దేవుడు పంపించి ప్రవక్తను ఏమని చెప్పాడు? ఇల్లు చక్క పెట్టుకో, అందుకే నీకు 15 ఏళ్ళు పెంచా. ఇల్లు అంటే ఏమని చెప్పాను నేను? మన దేహమే దేవునికి ఇల్లు, ఆలయం, నిలయం, మందిరం. ఇందులో చక్క పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ రాశాడు ఏంటో తెలుసా? శరీరము చేసిన పాపానికి ఆత్మ కంటిన కలంకం ఉందంట. మీరు అనుకుంటారు ఏమని తెలుసా? ఈ శరీరంతో కదండి చేసేసాం పాపం, అందుకని ఆ శరీరానికి శిక్ష ఉంటుందండి అనుకోకండి. శరీరము చేసిన పాపానికి, శరీరము ద్వారా తీర్చుకున్న కోరికలకు, శరీరం ద్వారా జరిగించిన ప్రతి నీచమైన కార్యానికి కలంకం ఎక్కడ అంటుకుంటుందట? ఆత్మకు అంటుకుంటుంది. ఎంత బాగా రాశాడండి అక్కడ. మరి ఇప్పుడు ఏం చేయాలంటే చక్క పెట్టుకో అన్నాడు. ఎలాగా అనంటే చెప్తున్నాడు చూడండి. శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనం ఏం చేయాలి? అది ఎలా సాధ్యం? అది కేవలం వాక్యము ద్వారా మాత్రమే సాధ్యం. వాక్యముతో ఉదక స్నానము చేయుట ద్వారా మాత్రమే సాధ్యం. 119వ కీర్తన 11వ వచనంలో కూడా మనం చదివితే, అయ్యా యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి సరి చూసుకునుట చేతనే కదా. నీ వాక్యములు వెండి అంత పవిత్రములు. వాక్యమే మనిషిని ఏం చేయగలదో? పవిత్ర పరచగలదు. ప్రియులరా, అంటే ఇప్పుడు ఏం చేయాలి? నేను ఆయన ఇల్లు, ఈ ఇంటిని చక్కబెట్టుకోవడం అంటే ఏంటంట? ఆత్మ కంటే మలినాన్ని వాక్యంతో ఏం చేసుకోవాలట? ఎప్పుడెప్పుడు కడుక్కోవాలి? కంచం మీరు రోజుకోసారి కడుక్కుంటారా? ఏమండి, తిన్న ప్రతిసారి కడుక్కుంటారా? మాట్లాడరేటమ్మా, తిన్న ప్రతిసారి కంచం లాంటిది ఇది కూడా. ఎందుకంటే పాపము అనే మలినము అంటుకునే లోకంలో మనం ఉన్నాం కాబట్టి మనం కూడా ప్రతిరోజు వాక్యంతో ఏం చేయాలి? వింబార్ లాగా వేసేసి రోజు తోముతానే ఉండాలి. మన హృదయాన్ని, మన మనసుని వాక్యంతో ఏం చేయాలి? శుభ్రంగా మలినం
కడిగేసుకోవాలి, తుడిచేసుకోవాలి. అర్థమవుతున్నాయి మీకు ఈ మాటలు? కాబట్టి ఇంటిని చక్కబెట్టుకోవడం అంటే ఏంటి? వ్యక్తిగతంగా పాపము నన్ను ఏలుబడి చేయకుండా నా ఆత్మను పవిత్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యతే వ్యక్తిగతంగా నన్ను నేను చక్కబెట్టుకోవడం. ఇది ఒక కోణం అయితే, రెండో కోణం ఇంకోటి ఉంది. ఆ రెండో కోణం కూడా ఏంటో తెలుసా? నువ్వు అక్కడవే చక్కబెట్టుకుంటే కుదరదు. నీ ఒంట్లో ఉన్న నీ భార్య సరైనది కాకపోతే నిన్ను బట్టి ఆవిడ్ని చక్కబరుచుకోవాలి. మీ భార్య భర్తలు ఇద్దరు మేము గుడికి వెళ్ళిపోతున్నాం, మేము బాగున్నాం అనుకుంటే కుదరదు. మీరిద్దరు మీ ఇంటిని అనగా, ఇల్లు అనగా మీ పిల్లలు కూడా ఆ ఇంట్లో భాగమే. కాబట్టి మీ పిల్లల్లో కూడా చక్కపరచవలసిన, చక్క పెట్టవలసిన, చక్క దిద్దవలసిన, రాకడ కొరకు సిద్ధపరచవలసిన బాధ్యత కూడా మీదే. అందుకే నీకు ఒక 15 సంవత్సరాలు ఎక్కువ ఇచ్చేసాను. ఈలోపు నువ్వు సిద్ధపడక, నీ భార్యని సిద్ధపరచక, నీ పిల్లల్ని బాగు చేసుకోలేక నువ్వు చచ్చి నా దగ్గరకు వచ్చావు అనుకో, నేను వెళ్ళి ఎక్కడవుతాను? దేవుడు ఆయుష్కాలాన్ని ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు? ఒకటి మారు మనసు పొందడానికి, రెండోది మన ఇంటిని మనం చక్కబెట్టుకోవడానికి. విలువైన ఆయుష్కాలాన్ని దేవుడు పెంచాడు, ఇచ్చాడు. ఇంకా చూడండి, బైబిల్లో 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటే శరీర సంబంధమైన మలినం ద్వారా ఆత్మకు పండిన ఆ కల్మషాన్ని తీసేసుకోవడానికి దేవుడు పాదశుద్ధిలోని పరమార్థాన్ని పెట్టాడు. కానీ ఈ రోజుల్లో అది ఏ సేవకుడు, నేను సేవకుల గురించే మాట్లాడుతున్నాను, ఏ సేవకుడికి అది అర్థం కాలే, ఏ బోధకుడికి అది ఎక్కట్లేదండి. మీరు ఎప్పుడైనా పాదశుద్ధి గురించి ఆలోచించారా? యేసు ప్రభు అంతటోడు ఏం చేశాడు? పాదాలు కడిగాడు. ఏమంటే కడిగాడు, కడిగించుకుంటున్నాడు అంటే అర్థం ఏంటి? మీకు ఏమర్థమైంది చెప్పండి? అదేదో పెద్ద పెద్ద మర్మాలుగా పెద్ద పెద్ద బోధలు చేసేస్తారు. అసలు అందులో ఉన్న విషయం అర్థమైతే ప్రియులారా, ఎంతటి వాడైనా తగ్గించుకుంటాడండి. పాదశుద్ధిలోని ఆంతర్యం ఏంటో తెలుసా? ఆయన అంతటి వాడే కడిగాడు, కడిగించుకున్నాడంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? నేను బోధకుణ్ణి, నేను కేవలం కడిగేవాడిని అంటే కుదరదు. కడగడం అంటే కడగడం అంటే ఎదుటి వారిని ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, తప్పు దిద్దాలి. కడగడం, కడిగి పడత్తనంటాం కదా మనం, మంచిదే. మరి కడిగి పడేసి నీవు కడిగించుకోవా? కడిగించుకోవా? అతను విశ్వాసైనా చెప్పండి, అతను చిన్నవాడైనా పెద్దవాడైనా, నువ్వు బోధకుడు అయితే కడిగించుకునే దశలో ఉంటే ఏం చేయాలి? అవసరమైతే కడిగించుకో, తగ్గించుకో. అది చెప్పడానికి ఆయన అంతటి వాడే తగ్గించుకుని శిష్యుల పాదాలు కడిగాడు, ఆయన పాదాలు కడిగించుకున్నాడు. మరి ఎవరున్నారు అలా తగ్గించుకొని శుద్ధి చేసుకోవడానికి? ఎవరున్నారండి ఇష్టపడే వాళ్ళు? చెప్పండి ప్రియులారా. అన్ని ఇగోలు అడ్డొచ్చేస్తున్నాయి. నేను పొరపాటు చేశాను అనుకోండి, ఏం తగ్గించుకొని కడిగేసుకుంటే ఏం పోయింది నాకు? పరలోకం కంటే గొప్పది ఏది ఉంటుంది ప్రియులారా? ఒక ఇగో అడ్డొచ్చేస్తుంది, అహం అడ్డొచ్చేస్తుంది. అమ్మో, నేను తగ్గించుకుంటే, నేను తప్పు నొప్పుకుంటే నన్ను అనుసరించే వాళ్ళు ఏమైపోతారో, జనాలు ఏమనుకుంటారో, ఇక్కడ నా ఇజ్జత్ దెబ్బతింటదేమో, లోకంలో ముఖ్యంగా మా సంఘంలో నా విలువ పోద్దేమో, నన్ను గౌరవించరేమో. ఇక్కడ విలువే పోద్ది, కానీ అక్కడ పరలోకమే పోద్ది. చూడండి, బైబిల్లో చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పేతురు రాసిన పత్రిక మనం చదువుతుంటే ఎందుకు దేవుడు సమయాన్ని పెంచుతున్నాడు? 3వ మాట, ఒకటి మారు మనసు పొందాలని, రెండోది ఎందుకు ఇచ్చాడంటే దేవుడు ఇల్లు చక్కబెట్టుకోవాలని. 3వ చూడండి దయచేసి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ఇంటికి వెళ్ళి చదవండి. ఇక నియమించబడిన కాలంలో, దేవుడిచ్చిన కాలంలో మనుజాశలు పాపము జోలికి వెళ్ళక అన్నాడు. చూడండి అక్కడ, ఆడ ఫస్ట్ నుంచి చదువునా మాట నేను చెప్పింది. 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. మనము పోకిరి శాస్త్రులు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, విందులు, పూజలు, ఏ ఇష్టం అంటే ఇది
ఇటు బాప్తిసం తీసుకున్నా కూడా అలాగే చేస్తున్నావా? బోల్డ్ చేసాం, చేస్తానే ఉన్నాం. నిజమండి. ఏమండి, దేవుని చిత్తం మనం నెరవేర్చేది 1% అయితే 99.5% ఎవరిష్టం నెరవేరుస్తున్నాం మనం? అన్ని జనుల ఇష్టమే. ప్రతి దాంట్లోనండి. పెళ్ళి అనుకోండి, అయ్యగారు వచ్చేదాకా డీజేనే. రాత్రులో ఆ డెకరేషన్ చేసేటప్పుడు కూడా డీజే. డీజే అర్థం అవట్లేదు మీకు? డీజే ఏంటంటే దువ్వాడ జగన్నాథమా? సౌండా? అట్టి డీజే ఏంటంటే నాకు ఇప్పటికీ తెలియదండి నిజంగానే. ఏమండి, డిటిఎస్ అంటే తెలుసండి నాకు, డిజిటల్ సౌండ్ అని తెలుసు. మరి డీజే అంటే ఇప్పటికీ తెలియదు నాకు, నిజంగా తెలియదండి. చెబుతారు ఎవరన్నా? గుండెలో విసిపోయేలా బేస్ పెట్టడం ఆ డీజే అంటే. ఏమండి, రైట్. అయ్యగారు వచ్చే ముందు పరిశుద్ధ 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 ప్రభు. అమ్మ అందరు లేక